రజనీకాంత్ సినిమా చూసారా నరసింహ? ఎవరు చూసారు చేతులాటండి? చూసిన వాళ్ళే ఎత్తండి. యూట్యూబ్లో సినిమా ఉంది, వెళ్ళి చూసుకోవచ్చు. దాంట్లో హీరో డైలాగ్ చెప్తాడు, కష్టపడకుండా ఏమీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఆ రెండో డైలాగ్ ఇంపార్టెంట్. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. ఇవాళ పాలిటిక్స్ లో ఎట్లా అయిపోయిందంటే, మా దగ్గరికి చాలా మంది జాబ్ కోసం ఎవరో ఒక రాజకీయ నాయకుడు పట్టుకుని నా దగ్గరకు వస్తారు. మీరు వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ చేయండి, స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తీసుకుంటానంటే 10 మందిలో 7 జారిపోతారు. దే వాంట్ రెడీమేడ్, నోబడీ వాంట్స్ టు వర్క్ హార్డ్. ఇంకొకందరు ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థల్లో లేకపోతే ఎవరో నాయకుడిని పట్టుకుని ఆ ఉద్యోగం కోసం డబ్బులు కట్టేసి ఉద్యోగం తెచ్చుకుని, నేను కూడా చాలా దగ్గర వెళ్ళినప్పుడు చెప్తాను, డిగ్రీ విలువ ఇవాళ సమాజంలో చాలా తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ బీటెక్ విలువ కూడా చాలా తగ్గిపోయింది. ఎక్కడో రాజస్థాన్ లో 50,000 ప్యూన్ ఉద్యోగాలు ప్రభుత్వంలో ఓపెన్ చేస్తే 25 లక్షల మంది అప్లై చేశారు. సో డిగ్రీలు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో చేతులతో ఎవరికి తెలియదు, ఏం చేయాలి బ్రెయిన్తో ఎవరికి తెలియదు. సో మీరు ఆ కన్ఫ్యూజన్ లో ఉండకుండా మీకు ఒక దారి చూపిస్తున్నాము. ఈ దారిలో మీరు వెళ్ళి ట్రైన్ అవ్వండి, కష్టపడండి. దాని తర్వాత వాళ్ళ దగ్గర కూడా వేరే వేరే ఫీల్డ్స్ లో మీరు డెవలప్ అవ్వచ్చు. మీరు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు డెవలప్ అయ్యి ఇంకేదో ఇండస్ట్రీకి కూడా వెళ్ళచ్చు. బట్ షార్ట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. 2 monthsలో 3 monthsలో 6 monthsలో నీకు రిజల్ట్స్ వచ్చేయాలి, లేకపోతే జీతం పెరిగిపోవాలి, అట్లా ఆలోచిస్తే మనం జీవితంలో దూరం